హలో అండి. ఇవాళైతే మా ఇంట్లో రాగి దోశ వేస్తున్నాను. ఎలా వేయాలో ఒకసారి చూడండి. మీకు రాగి దోశ దాని యొక్క ప్యాటర్న్ ఫుల్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ గీ వేస్తున్నాను. దోశ వేసిన తర్వాత గీ వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ అంత మంచిది కాదు కదండి. గీ పిల్లలకు చాలా హెల్తీ కదా, అది కూడా హోమ్ మేడ్ గీ అనమాట. అందుకోసమే నేను గీనే యూజ్ చేస్తాను మోస్ట్లీ. సో అలా వేసి టూ సైడ్స్ కాల్చిన తర్వాత నేనైతే పక్కన పెట్టుకుంటున్నానండి. ప్లేట్లోకి తీసుకుంటాను. ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే బాగా కాలుతుంది. రాగి పిండి అనేది చాలా మంచిది కదా, కాల్షియం అన్నీ బాగా ఉంటాయి కదండి. అందుకని కొంచెం పిల్లలకు పెట్టడానికి అందరూ కూడా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు పూర్తిగా రాగి దోశను ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.